ఇది సాధారణ ముద్ర కాదు. ఇవి సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు యొక్క అసలైన పాదముద్రలు. కాని ఇవిక్కడ కేవలం పూజ కోసం మాత్రమే లేవు. ఒక మహాశక్తివంతమైన అసురుని ఛాతిని శాశ్వతంగా నొక్కి ఉంచడానికున్నాయి. ఇది ఆ అసురుడైన గయాసురుడి కథ. కాసేపాగండి. అతను మీరనుకున్నట్లు ఎలాంటి పాపీ లేదా దుష్ట రాక్షసుడు కాదు. గయాసురుడు భగవాన్ విష్ణువుకు పరమ భక్తుడు. అతను కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఒక అద్భుతమైన వరం పొందాడు. ఆ వరమేమిటంటే, నన్ను ఎవరు చూసినా లేదా తాకినా వారికి నేరుగా మోక్షం లభించాలి. ఈ వరం ఎంత శక్తివంతంగా మారిందంటే, ప్రతి పాపీ కూడా గయాసురుణ్ణి దర్శించి నేరుగా మోక్షాన్ని పొందటం మొదలుపెట్టాడు. దీనితో స్వర్గం నరకం ఖాళీ అయిపోయాయి. యమధర్మరాజుకు పనిలేకుండా పోయింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో దేవతలంతా కలిసి ఒక దివ్యమైన లీలను రచించారు. గయాసురుడి పవిత్ర దేహంపై యజ్ఞం చేయడానికి అనుమతి కోరారు. యజ్ఞం కోసం గయాసురుడు పడుకున్నప్పుడు అతని దేహం కదలడం ప్రారంభించింది. అప్పుడు బ్రహ్మదేవుడు యమధర్మరాజును పిలిచి తన లోకం నుండి ఒక భారీ ధర్మశిలను తీసుకువచ్చి గయాసురుడి దేహంపై ఉంచమని ఆదేశించాడు. అయినా సరే గయాసురుడు కదులుతూనే ఉన్నాడు. అప్పుడతన్ని స్థిరంగా ఉంచేందుకు స్వయంగా ఆ విష్ణుమూర్తే ఆ ధర్మశిలపై తన కుడిపాదాన్ని ఉంచాడు. ఆ పాదం అక్కడ శాశ్వతంగా ముద్రించబడింది. భగవంతుని స్పర్శతో గయాసురుడు పులకించిపోయాడు. తన ప్రాణాలు విడిచే ముందు గయాసురుడు విష్ణుమూర్తిని ఒక వరం కోరాడు. నా ఈ శరీరం ప్రపంచంలోనే అత్యుత్తమ తీర్థంగా మారాలి. ఇక్కడ ఎవరైతే తమ పితృదేవతలకు పిండప్రదానం చేస్తారో వారికి నేరుగా మోక్షం లభించాలి. భగవంతుని ఆశీర్వాదంతో గయాసురుని దేహమే నేటి బీహార్లోని పవిత్ర గయానగరంగా మారింది. విష్ణువు తన పాదాన్ని ఉంచిన ఆ స్థలంలోనే ప్రసిద్ధ విష్ణుపద మందిరం నిర్మించబడింది. కాని ఆగండి, ఇదే మందిరం పక్కన ఉన్న ఫల్గూ నదిలో ఎప్పుడూ నీరు పైకి కనిపించదు. ఎందుకో తెలుసా? త్రేతాయుగంలో శ్రీరాముడు లక్ష్మణుడు తమ తండ్రి పిండప్రదానం కోసం వస్తువులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు దశరథ మహారాజు ఆత్మ స్వయంగా ప్రత్యక్షమైంది. రాముడికోసం ఆగలేక సీతాదేవిని అడిగి పిండప్రదానం చేయించుకుంది. అప్పుడు సీతాదేవి ఫల్గూ నదిలోని ఇసుకతోనే పిండాలను తయారుచేసింది. ఆమె చేతుల్లోని ఇసుక కూడా అన్నం పిండాల్లా మారిపోయాయి. దీనికి ఫల్గూ నది, ఒక ఆవు మరియు ఒక బ్రాహ్మణుడు సాక్షులుగా నిలిచారు. కాని రాముడు తిరిగి వచ్చాక వస్తువులు లేకుండా పిండప్రదానను ఎలా సాధ్యమని నమ్మలేదు. రాముని ఆగ్రహానికి భయపడి ఆ ముగ్గురూ సాక్షులు అబద్ధం చెప్పారు. అప్పుడు సీతాదేవి కోపంతో ఆ ముగ్గురినీ శపించింది. ఆ శాపం వల్లే ఫల్గూ నది ఎప్పటికీ అంతర్వాహినిగా, అంటే నేలకిందే ప్రవహించేలా మారిపోయింది. అందుకే పైన ఇసుక ఉన్నా గయలో నేల తవ్వితే నీరు వస్తుంది. కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని తప్పకుండా రాయండి.